అమ్మమ్మ ఇంటికి, నానమ్మ ఇంటికి వెళ్ళాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పుడైతే ఎప్పుడు సెలవులొచ్చినా సరే చాలా సెలవులిచ్చిన రోజే వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం. నానమ్మ ఊరైనా, అమ్మమ్మ ఇంటికైనా సరే. ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా రేర్‌గా వెళ్తున్నాం. అప్పుడు కూడా ఇయర్లీ వన్స్, ట్వైస్ వెళ్ళేవాళ్ళం కానీ చాలా హ్యాపీగా ఉండేది. అప్పుడే అయిపోయా హాలిడేస్ అన్నట్టుగా ఉండేది రిటర్న్ వచ్చినప్పుడైతే. మళ్ళీ చాలా రోజులకి మా ఊరు వెళ్తున్నాం. ఇప్పుడు కూడా గృహప్రవేశం ఉంది కదా మాది, చెప్పడానికని వెళ్తున్నాం. దగ్గర వాళ్ళందరికీ వెళ్ళి చెప్పాము. కొంచెం దూరంగా ఉన్నవారికి ఇంకా టైం సరిపోలేదు కాబట్టి ఫోన్‌లో అయితే చేసేసాం. ఫుల్‌గా వర్షం పడింది మేము వెళ్ళిన రోజైతే. అదైతే చాలా చిన్న విలేజ్ కానీ చాలా బాగుంటుంది. విలేజెస్ అంటేనే బాగుంటాయి కదా! చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళిన వెంటనే. ఇంకా అందరికీ అలాగా మేము చెప్పేసాం. అందరి ఇంట్లోకి వెళ్ళి చెప్పేసిన తర్వాత ఇంకా రిటర్న్ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్ళాం. అమ్మమ్మ వాళ్ళ ఊరికి, నానమ్మ వాళ్ళ ఊరికి చాలా దూరమే. అంటే ఒక 2 అవర్స్ అయినా పడుతుంది. కానీ ఇంకా వెళ్ళి చెప్పాలి కదా! అందుకని మాదైతే పాత ఇల్లేనండి. ఇదిగోండి ఇలా ఉంది. చాలా పాతది. నానమ్మలు కొంచెం ఏజ్ అయిన తర్వాత ఇంకా మా దగ్గరికే వచ్చేసున్నారు కదా! సో ఆ ఇంట్లో వేరే చుట్టాలు ఒకరు ఉంటున్నారు నార్మల్‌గానే. సో ఇల్లు పాడుండడం ఎందుకని ఎవరికో ఒకరికి అలా ఉండమని చెప్పాము. ఉంటున్నారు. అందుకే ఏం చేంజ్ చేయలేదు. మేబీ అంతా బాగుంటే ఈ ఇయర్ చేంజ్ చేస్తాం అనుకుంటున్నాం. అలా అందరికీ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దదండి. కానీ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ అయిందేమో అమ్మమ్మ వాళ్ళ తాత ఎక్స్పైర్ అయ్యి. సో అదంతా పడిపోయింది. మామయ్య వాళ్ళు వాళ్ళ ప్లేస్లో హౌస్ కట్టుకున్నారు. ముందు ప్లేస్ అంతా అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు. మీకు అది కూడా చూపిస్తాను. ఆ ఇల్లు అయితే మామూలుగా పడిపోయింది. ఇంకా ఇక్కడ కూడా మాకు ఇదిగోండి ఇదంతా ఈ స్టార్టింగ్ నుంచి మొత్తం ఇదంతా ఈ లాస్ట్ వరకు కూడా మొత్తం అమ్మమ్మ వాళ్ళ హౌసే. అప్పుడు ఈ 2 మామయ్య వాళ్ళ ఇల్లు. ఇది పెద్ద మామయ్యది, ఈ పక్కన చిన్న మామయ్య సెకండ్ మామయ్య ఇల్లు. ఇంకో చిన్న మామయ్య వాళ్ళు రాజంలో ఉంటారు. వాళ్ళు ఓన్ హౌసే. ఇంకా అందరికీ చెప్పేసాము అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడాను. కొంచెం అమ్మ కూడా అక్కడ వాళ్ళ మెమరీస్ అమ్మ వాళ్ళకి ఇంకా ఉంటాయి కదా! వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా వాళ్ళకి బాధ అనిపిస్తుంది అలా పడి ఉండడం అంతాను. సో చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ ఒక 10 ఇయర్స్ అయింది ఇలా అయ్యి. ముందంతా చాలా చాలా బాగుండేది. ఇక్కడ చాలా ఆడుకునే వాళ్ళం అందరం. కజిన్స్ కూడా మేము చాలా ఎక్కువ. చాలా బాగా ఆడుకునే వాళ్ళం. ఇంకా అదంతా చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఇదిగోండి మా పెద్ద మామయ్య తను ఒక్కరే ఉంటారు. అత్త ఎక్స్పైర్ అయిపోయారు. 4 ఇయర్స్ అయింది. సో ఒక్కరే ఉంటారు కాబట్టి ఇంక ఇలానే ఉంటుంది హౌస్ అంతా. బాయ్.